అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య వేణు బ్లాగ్స్. ఈ రోజు నా పెళ్లి పట్టు చీరలు బ్లాగ్స్ ఇస్తాము. దీంట్లో నేను ప్రైస్ కూడా చెప్తాను. యాడ్ తీసింది అంటే ప్రకాష్ సిల్క్స్ కాంచీపురము. ఇవన్నీ కాంచీపురంలో తీసిన పట్టు శారీ. నచ్చినట్లుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరికుండా మీరు ఇచ్చే ఒక్కొక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ గా నాకు జాస్తి హెల్ప్ అవుతుంది. మరికుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రాండి వీడియోలోకి పోతాము. ఇది శారీ నేను పోతేనే ప్రకాష్ సిల్క్స్ లో ముహూర్తం శారీదా సెలెక్ట్ చేసుకుని, ఇది వాళ్ళు వేసిన సెకండ్ శారీలని ఈ శారీని నేను సెలెక్ట్ చేసుకుంటుని. పళ్ళు అనేది ఇట్లా వచ్చింది. ఇది వచ్చి ఎట్లా అంటే పింక్ విత్ ఆరెంజ్ మిక్స్ మాదిరి ఉంటుంది. శారీ అంతా ఇట్లా మెంతే కలర్ లా ఉంటుంది. ఈడ పింక్ బార్డర్ను, ఇక్కడ అట్లే కాంట్రాస్ట్ గా గ్రీన్ బార్డర్ను వచ్చింటుంది. దీనికి నేను ఇట్లా కుచ్చులు అప్పుడు మా పెళ్లి అయ్యి 6 years అవుతా ఉంది. అప్పుడు ఇది వచ్చి ట్రెండ్, దాన్ని ఇంకా దీనికి ఇట్లా చేపించినాను. ఈ శారీ కూడా కాస్ట్ వచ్చేసి 20,000 అండి. 19,900 సంథింగ్ వచ్చింది, నియర్ 20,000. ఇంకొక శారీ అండి, ఇది వచ్చి మా అమ్మ వాళ్ళు తీసిచ్చింది పెళ్లి టైంలోను. ఇది కూడా పట్టు శారీ. ఇది వచ్చి ఎట్లా అంటే సాఫ్ట్ సిల్క్ శారీ. ఇది చూడండి, పళ్ళు వచ్చి దీనికి పింక్ వచ్చింది. మోస్ట్లీ నా శారీస్ అంతా పింక్ అయిపోయింది. దీంట్లో వచ్చి డాన్సింగ్ గర్ల్స్ ఉంటారు దీంట్లో. ఇది వచ్చి ఎట్లా అంటే ఆరెంజ్ మిక్స్ ఎల్లో మ్యాంగో కలర్ మాదిరి ఉంటుంది. దీంట్లో డాన్స్ చేసే ఇది వచ్చి ఇట్లుంటుంది ఈ శారీలో డిజైన్ అనేది. మనము ఈ శారీకి కూడా అంతే, నేను ఇట్లా చేపించినాను వర్క్ అనేది. ఇది కూడా ఇంకొక శారీనే సాఫ్ట్ సిల్క్. ఇది కూడా అమ్మ వాళ్ళు తీసిచ్చిందే. దీనికి కూడా అంతే, నేను సేమ్ ఈ డిజైన్స్ లోనే డిఫరెంట్ గా చేపించుకున్నా. దీంట్లో వచ్చి చూడండి మూన్ షేప్ అనేది వచ్చి ఆఫ్ గా ఉంటుంది. ఇట్లా చేపించుకున్నాను కుంచులకి. దీనికి కావాలంటే ఇట్లా బ్లౌజ్ అంతా నేను నెక్స్ట్ పార్ట్ గా వేస్తాను, అప్పుడు మీరు చూడొచ్చు. ఈ శారీను వచ్చి 4,000 to 5,000. నా రిసెప్షన్ శారీ అండి. ఇది ఆ టైంలోనే తీసింది. ఇది యాక్చువల్లీ ఇది గోల్డెన్ జరీ వచ్చింది. ఇది వచ్చి నియర్లీ 35,000 అనుకుంటాను. 34,900 సంథింగ్. ఇదిను 35,000 వస్తుంది. దీనికి వచ్చి పళ్ళు అనేది వచ్చి ఎట్లుంటుంది అంటే ఫుల్ ఇట్లుంటుంది. ఇది వచ్చి కట్టినాక నేను కట్టిన పిక్స్ వచ్చి సైడ్ లో వేస్తా ఉంటాను, మీరు చూడండి. దీనికి నేను కుంచులో అనేది సేమ్ అండి. దీంట్లో అయితే ఇంకా నుంచి బాగా గ్రాండ్ గా ఇక్కడ ఇట్లా పెట్టించుకున్నాను కుంచులో అనేది. చూడండి, పళ్ళు అనేది జాస్తి గ్రాండ్ గా ఉంటుంది పింక్ కలర్ లో. చూడండి, ఈ శారీలో ఇట్లుంటుంది పళ్ళు అనేది. కొంచెం డిజైన్ చూడండి తెలుస్తా ఉంటాయా. నేను కావాలంటే ఈ శారీస్ వేర్ చేసిన పిక్స్ అంతా నేను సైడ్ లో వేస్తానండి. ఇది కూడా పెళ్లి అప్పుడు ఇది అత్త వాళ్ళు తీసిచ్చింది. మా సైడ్ వచ్చి అత్త వాళ్ళ సైడ్ ఇంకా 4 పట్టు శారీస్ తీసిస్తారు. ఇది కూడా సాఫ్ట్ సిల్క్. ఇంకా ఇది చూడండి, ఇది కూడా అంతే నియర్ 9,000 సంథింగ్. ఇది కూడా 9 to 10,000 రేంజ్ లో ఉంటుంది. దీనికి పళ్ళు వచ్చేసి పింక్ అండ్ ఈ కలర్ లో వస్తుంది. దాన్ని ఇంకా నేను కుంచులో అనేది ఇట్లా డిజైన్స్ తెప్పించినాను. చూడండి, అన్నీ మోస్ట్లీ నేను థ్రెడ్ వర్క్ లోనూ తెప్పించినాను కుంచులు అంతాను. ఈ శారీ ఫోటో కూడా నేను సైడ్ లో వేస్తాను. ఇది పెళ్లి టైంలో ఇది వచ్చి మా అమ్మ వాళ్ళు తీసిచ్చిండే శారీ. ఇది వచ్చి చెక్కడ్ శారీ. ఆ టైంలో వచ్చి చెక్కడ్ శారీస్ వచ్చి ఫేమస్. 500-600 రేంజ్ లోను ఇట్లా బాక్స్డ్ చెక్కడ్ శారీ అవైలబుల్ గా ఉండే. ఇది వచ్చి సాఫ్ట్ సిల్క్ లోనూ ఉండే. ఇది అంతే 4,500 అప్ టు 5,000. నాకు ప్రాపర్ గా గుర్తులేదు. దీనికి చూడండి, ఇది వచ్చి నా నెలగల్ శారీ అండి. ఇది అంతే సాఫ్ట్ సిల్క్. ఇది వచ్చి అప్పుడు ఇంకా ఫేమస్. దీనికి అంతే సేమ్ ఇట్లే ఇచ్చినాను. దీంట్లో అయితే నేను థ్రెడ్ వర్క్ అనేది సింపుల్ గా చేసుకున్నాను. ఈ శారీ యొక్క రేంజ్ వచ్చేసి 2,500 to 3,000. దానివల్ల దీనికి ఇట్లా సింపుల్ గా చేపించుకున్నాను. పళ్ళు అనేది వచ్చి నేవీ బ్లూ కలర్ వచ్చింది. అనంక శారీ అంతా వచ్చి ఈ కలర్ లో వచ్చింది. ఈ శారీ అంటే నా ఫేవరెట్ అండి. అలాంటి దీన్ని వచ్చి నేను బోట్ నెక్ కుట్టించినాను. ఇదంతా నేను నెక్స్ట్ బ్లౌజ్ డిజైన్స్ చూపించినప్పుడు చూపిస్తానండి. ఈ శారీ వచ్చి మా మరిది పెండ్లి కోసం రీసెంట్ గా తీసింది. ఇది వచ్చి 2 years బ్యాక్ లో తీసింది. ఈజీను అంటే ప్రకాష్ సిల్క్స్ లాగా తీసింది. దీనికి వచ్చి ఎట్లా అంటే దీనికి కొంచెం పళ్ళు అనేది వచ్చి ఫుల్ను ఇట్లా సిల్వర్ అండ్ పర్పుల్ కలర్ లా ఉంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చి మనకి గ్రీన్ కలర్ లో ఇచ్చింది. దాన్ని ఇంకా నేను కుంచులో అనేది ఇట్లా గ్రీన్ కలర్ అండ్ సిల్వర్ కలర్ లా ప్యారప్ చేసినాను. ఈ శారీ కూడా అంతే 12,000 అనుకుంటాను.
ఈ శారీ జాస్తి బాగా ఉంటుంది, కట్టుకుంటే ఈ కలర్ అనేది మనకి రేర్ దొరికేది. ఈ శారీ అనేది వచ్చి రీసెంట్ గా తీసింది మా సిస్టర్. ఇది చూడండి ప్రకాష్ సిల్క్స్ లోనే తీసింది. ఇది కూడా లూయిస్ చెప్తాను, 5890 రూపీస్. ఇది కూడా పట్టు శారీదా. చూడండి ఇది ఇట్లా వచ్చింటుంది, పర్పుల్ కలర్ విత్ రామా గ్రీన్. ఇంకుండే శారీస్ అంతా నేను వేరే వేరే జాగాలో తీసుకోండి నా పట్టు శారీస్. ఇది వచ్చి మా సైడ్ ఒసూరులోనే పచ్చ ఎంఎన్ సిల్క్స్ అని ఉంది. ఎంగేజ్మెంట్ అప్పుడు ఇది మా అత్తయ్య వాళ్ళు తీసిచ్చిన శారీ. ఇది వచ్చి 14,500. ఇది వచ్చి ఎట్లా అంటే లెమన్ ఎల్లో విత్ పింక్ విత్ ఆరెంజ్ కాంబినేషన్ లో వస్తుంది. ఈ శారీ అంటే నాకు జాస్తి ఇష్టము. ఈ శారీ కూడా నేనే సెలెక్ట్ చేసి తీసుకున్నా. ఇది వచ్చి మా అత్త వాళ్ళు చేపించింది. ఇక్కడ అప్పుడు ఇది కుంచులు వచ్చి ఇట్లా ట్రెండ్, నార్మల్ బుట్టాస్ పెట్టేసి దాంట్లో థ్రెడ్ వర్క్ ఇచ్చింది. ఇది ఈ శారీ అనేది జాస్తి బాగుంటుంది. నా అన్ని శారీస్ కన్నా నా ఇది ఏమో ఒక ఫేవరెట్ శారీస్. ఎలా అంటే దీంట్లో పళ్ళు అనేది చూడండి ఎంత బాగుంటుంది. ఈ శారీ వచ్చేసి ఇక్కడ పెళ్ళికి మా అమ్మ వాళ్ళు తీసిచ్చిన శారీ. ఇది వచ్చి బెంగళూరులోనే తీసుకోండి, వెంకటేశ్వర సిల్క్ అనే ఒక షాప్ లో. ఇది వచ్చి ఎట్లా అంటే జాస్తి హెవీ వెయిట్ ఉంటుంది. దీన్ని అంతే ఒక నియర్లీ ఒక 2 kg అట్లా ఉంటుందేమో ఈ శారీ వెయిటే. దీనికి వచ్చి చూడండి ఇట్లా సిల్వర్ జరీ వచ్చి ఉంటుంది. దీనికి కూడా అంతే బ్లూ కలర్ కాంబినేషన్, ఇట్లా గ్రే బ్లూ అండ్ మెంతే ఆర్ ఎల్లో, నాకు కరెక్ట్ గా తెలియదు. బట్ ఇది మటుం రిసెప్షన్ కి అట్లా నైట్ టైం వేసుకునే దానికి జాస్తి గ్రాండియర్ లాగా ఉంటుంది. దీనికి నేను అనేది సింపుల్ గా చేపించినాను. ఇది అంతే సేమ్ మనము థ్రెడ్ వర్క్ లోనే ఇట్లా చేపించినాను. ఇది ఆల్రెడీ నేను దాంట్లోనూ అంతే మోస్ట్లీ థ్రెడ్ వర్క్ ప్రిఫర్ చేస్తాను, అదైతే లైఫ్ లాంగ్ బాగుంటుంది అనేసి. ఈ శారీ వచ్చేసి 12,500 అండి. ఇది వచ్చి బెంగళూరులో ఉంటే వెంకటేశ్వర సిల్క్స్ అనే జాగాలో తీసింది. ఈ శారీ ఇది పిక్ నేను సైడ్ లా జాయిన్స్ చేస్తాను, అన్ని శారీస్ ది పిక్ జాయిన్స్. ఇది వచ్చి నా శ్రీమంతం శారీ. మా బాబు కడుపులో ఉండేటప్పుడు మా హస్బెండ్ తీసిచ్చింది శ్రీమంతంకి. ఇది వచ్చి 7,000 సంథింగ్. ఇది వచ్చి బెంగళూరులో ఉండే సుదర్శన్ సిల్క్స్ లో తీసుకోండి. ఇది డార్క్ గ్రీన్ అండి, డార్క్ గ్రీన్ లో మెరూన్ బార్డర్ వచ్చింది. ఈ శారీ కూడా అంతే బాగా ట్రెడిషనల్ లుక్ గా ఉంటుంది, బాగా ఉంటుంది. ఇది వచ్చి అప్పుడు ఎమర్జెన్సీ కోసము ఊర్లోనే మేము ఇట్లా చేపించుకుంటాము కుంచులకి. దీనికి కూడా అంతే ఒక బుట్ట వచ్చేసి ఇంత థ్రెడ్ వర్క్ వచ్చేసింది. ఇది కూడా చూడండి, ఇది వచ్చి కాపర్ శారీ. ఇది వచ్చి నా శ్రీమంతంకి 7 months లో మా సైడ్ వచ్చి అమ్మ వాళ్ళు శారీస్ పెడతారు, దానికని మా అమ్మ వాళ్ళు తీసిచ్చింది. ఇది వచ్చి ఓసూరులో ఉండే ఒక నార్మల్ షాప్, కుమార్స్ అంటారు, కుమార్స్ షాప్ లో తీసింది. ఇక్కడ వచ్చి కుమార్ సిల్క్స్ ఫేమస్. దాంట్లో వచ్చి ఇది 3,500 3 to 4,000 అండర్ లా ఉంటుంది. దీనికి చూడండి నేను సింపుల్ గా ఇట్లా చేసినాను. దీనికి బ్లౌజ్ అంతే కాపర్ ఇదే మాదిరి వచ్చింటుంది. చూడండి పళ్ళు అనేది కూడా కాపర్ లోనే వచ్చింటుంది. బట్ ఇది రేర్ గా సిక్తుంది ఈ కలెక్షన్ అనేది. ఫుల్ అండ్ ఫుల్ కాపర్ జరీ విత్ ఫుల్ కాపర్ శారీ. మనం ఇది కానీ కట్టుకుంటే జాస్తి బాగా అనిపిస్తుంది. మనము దీన్ని క్యారీ చేసేది కూడా జాస్తి ఈజీ. బట్ ఏమి అంటే కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటాయి నాతో ఉండే కొన్ని శారీస్. ఇది జాస్తి లెంత్ ఎక్కువ, నాకే కొంచెం జాస్తి లెంత్ ఎక్కువైపోయింది. షార్ట్ గా ఉండే లేడీస్ కి ఇది కొంచెం ఇబ్బంది అవుతుంది. ఈ శారీ కూడా బ్లౌజ్ కూడా నేను చూపిస్తాను తప్పకుండా. పార్ట్ 2 వీడియోలో వస్తుంది. శారీస్ తోడది బ్లౌజెస్ అంతా, బ్లౌజ్ డిజైన్స్ అంతా నేను మగ్గం వర్క్ లోనే చేపించినాను. డిజైన్స్ డీటెయిల్స్ గా చూపిస్తాను. ఈ వీడియో దీంట్లోనే ఇంక్లూడ్ చేస్తాము అంటే వీడియో లెంత్ అయిపోతుంది అనే కారణం వల్ల నేను నెక్స్ట్ వీడియోగా చేస్తాను. బ్లౌజ్ డిజైన్స్ అంతా ఎట్లుంటుంది ఏమి అని తప్పకుండా చూడండి. ఈ వీడియోకి సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటా అందరూ ఆడవాళ్ళకి శారీస్ అంటే తప్పకుండా ఇష్టమవుతుంది. దానికి ఈ వీడియోని మీ ఫ్యామిలీలో ఉండే అందరు లేడీస్కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్ గాయ్స్.